వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. ఒక రీల్, ఇంకో రీల్, మరొక రీల్, తెలియకుండానే 1 నిమిషం, 10 నిమిషాలు, 1 గంట. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇప్పుడు కేవలం వినోదం కాదు, ఒక అలవాటు, ఒక వ్యసనం. వేలు పైకి, వేలు కిందకి, అదే పని మళ్ళీ మళ్ళీ. కానీ ఇకపై చేతి వేళ్లకి పని లేదా? రీల్స్ చూసే విధానాన్నే మార్చేలా ఇన్స్టాగ్రామ్ తెరపైకి తెస్తున్న నయా ఫ్యూచర్. ఇది సౌకర్యమా లేదా ఇంకో డిజిటల్ ట్రాపా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇన్స్టాగ్రామ్ లో మరో కొత్త ఫ్యూచర్ పై టెస్టింగ్ మొదలైంది. ఈ ఫ్యూచర్ పేరు ఆటో స్క్రోల్. ఒక రీల్ ముగిసిన వెంటనే మరో రీల్ మన చేతి స్పర్శ లేకుండానే స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు. రీల్స్ దానంతట అవే ఎండ్లెస్ గా వస్తూనే ఉంటాయి. ఈ మధ్య రీల్స్ చూడని వారు అరుదు. కొంతమంది రోజుకు 10 రీల్స్, ఇంకొంతమంది గంటకు 100 రీల్స్. ఫోన్ చేతిలో పెట్టుకుని ఎడతెగని స్క్రోలింగ్. ఇది వినోదమా లేదా ఆరోగ్యానికి ముప్పా? నిపుణుల మాటల్లో ఎక్కువసేపు స్క్రీన్ వైపు చూస్తూ వేలితో పదే పదే స్క్రోల్ చేయడం శారీరకంగా కూడా మంచిది కాదంటున్నారు. అందుకేనా ఈ కొత్త మార్పు? ఇన్స్టాగ్రామ్ చెబుతున్నది ఒకటే, కాసేపు రిలాక్స్ కావాలనుకునే వారికి ఈ ఫ్యూచర్ సౌకర్యంగా ఉంటుంది. కానీ ప్రశ్న ఏమిటంటే, ఈ సౌకర్యం వెనుక యూజర్ టైంను ఇంకా ఎక్కువగా స్క్రీన్ కు కట్టిపడేసే ప్లాన్ ఉందా? టెక్ ప్రపంచంలో ఏ మార్పు యాదృచ్ఛికం కాదు. ఈ ఆటో స్క్రోల్ ఫ్యూచర్ రీల్స్ స్క్రీన్ లోనే ఉంటుంది. రీల్ కుడివైపు కింద హాంబర్గర్ మెను, అక్కడ కనిపించే కొత్త ఆప్షన్ ఆటో స్క్రోల్. ఒక్కసారి ఎనేబుల్ చేస్తే రీల్స్ కంటిన్యూగా ప్లే అవుతూనే ఉంటాయి. కొన్ని వీడియోలు యూజర్ ప్రిఫరెన్స్ ఆధారంగా, మరికొన్ని వైరల్ కంటెంట్, అన్ని కలిసి ఒక నాన్ స్టాప్ ఫ్లో. ఈ ఫ్యూచర్ వల్ల తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ చూడొచ్చు. ట్రావెల్ చేస్తూ లేదా విశ్రాంతి తీసుకుంటూ ఫోన్ టచ్ చేయకుండానే రీల్స్ చూడొచ్చు. ఇది నిజంగా సౌకర్యమే, కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒక్కసారి ఆటో స్క్రోల్ ఆన్ చేస్తే ఆపడం కష్టం. రీల్ అయిపోయిందని మన మెదడుకు సిగ్నల్ రాదు. టైం ఎంత గడిచిందో తెలియని స్థితి. ఇదే డిజిటల్ ఫ్యాటిగ్యూ. ఇదే సైలెంట్ అడిక్షన్. వినోదం పేరుతో సమయాన్ని ఎలా తీసుకువెళ్తారో ఈ ఫీచర్ స్పష్టంగా చూపిస్తోంది. ఇన్స్టాగ్రామ్ చెబుతోంది ఇది పూర్తిగా యూజర్ చాయిస్ అని. ఎనేబుల్ చేయాలా వద్దా అనేది మన ఇష్టం. కానీ ఒక్కసారి అలవాటు అయితే ఆ చాయిస్ నిజంగా మన చేతిలో ఉంటుందా? ఇది కేవలం ఫ్యూచర్ కాదు, ఇది మన అలవాట్లపై టెక్నాలజీ చేసే ప్రయోగం. రీల్స్ చూడటం తప్పు కాదు, కానీ రీల్స్ మన సమయాన్ని నడిపించడం మొదలైతే అదే ప్రమాదం ఆటో స్క్రోల్ రూపంలో వచ్చేస్తుంది. సౌకర్యమా లేదా స్లో ట్రాపా? ఫ్యూచర్ మన చేతిలో ఉంది, కానీ ఫోన్ మన చేతిలో ఉందా లేదా మనమే ఫోన్ చేతిలో ఉన్నామా? అది ప్రతి యూజర్ తనకు తానే నిర్ణయించుకోవాలి. ఇది ఇన్స్టాగ్రామ్ కొత్త ఫ్యూచర్ కథ, కానీ మన జీవితం మీద ప్రభావం చూపే ఒక టెక్ థ్రిల్లర్.